నేర్చుకోవాల్సిన సినిమా ఆర్టిస్టులు కానీ హీరోస్ కానీ నేర్చుకోవాల్సిన లక్షణం గురించి చెప్పండి సార్. చాలా మంచి మాట చెప్పారండి. మంచి కామెంట్ కూడా ఇచ్చారు నాకు. సో హైదరాబాద్లో శోభన్ బాబు గారు ఎట్లాగో హైదరాబాద్లో మెడ్రాస్లో ఆయన ఎక్కడ ఇది చెన్నైలో శోభన్ బాబు గారు లాగా ఇక్కడ మీద ఉంటారు. ప్రభు గారు ఒక మాట అన్నాడు ఇట్లాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారు. కానీ రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ ఎవరంటే మురళీమోహన్ అని చెప్పి మొట్టమొదటి ఆయన ఇచ్చిన బిరుదే అది. శోభన్ బాబు గారు చాలా నియమ నిబద్ధతలతో ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా అంటే ఆయన దగ్గర ఉన్న అణుకువ కానీ, ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, తర్వాత అందరితో కలిసి ఉండటం కానీ, ఎవరు ఇచ్చి పలకరించినా చాలా ప్రేమగా మాట్లాడటం కానీ, అలాగే చివరికి ఫ్యాన్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడటం కానీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఒకసారి ఏదో ఇది జరిగింది, తుఫాన్లో వచ్చినప్పుడు మేమందరం కూడా చెన్నైలో అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అలాగే శోభన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. శోభన్ బాబు గారు ఒకటే అన్నారు, మురళీమోహన్ గారు పెద్దలందరూ కలిసి వచ్చారు, డివిఎస్ రాజు గారు, వీళ్ళు అందరూ కూడా, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి. ఈ ర్యాట్ రేస్లో నేను పాల్గొలేను. ఆయన 10 లక్షలు ఇచ్చాడని, మీరు ఈయన 20 లక్షలు ఇచ్చాడని నేను చెప్తే నేను ఇవ్వను. అట్లా అందరి సమక్షంలో చెప్పారు, అందరూ ఉండగా చెప్పారు. చెప్పి నేను చాలా వాటికి చేస్తున్నాను, నేను చేసే సహాయం ఎవరికి ఏమీ చెప్పను, నేను గోప్యంగా చేస్తాను, అది పబ్లిసిటీ చేసుకోవడం అని చెప్పి ఆయన చేసింది కూడా, అది కూడా నాకు బాగా నచ్చింది. అది అందుకని నేను ట్రస్ట్ పెట్టాక కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఉండి చేసింది. ఆ ఇన్స్పిరేషన్ కూడా శోభన్ బాబు గారి నుంచి తీసుకుని ఇన్స్పిరేషన్. అది మురళీమోహన్ గారు, పద్మశ్రీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా సైడ్ నుంచి కూడా ఒక విద్యార్థి, పేద విద్యార్థి వస్తే మీరు జైబేరి ఆఫీసులోనే తీసుకొస్తే మీ రికమెండేషన్తో ఆ విద్యార్థికి ఫీజు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకొని అడగంగానే సహాయం చేశారని ఇప్పటికీ మర్చిపోవట్లేదు. ప్రెస్ మీట్కి వెళ్తున్నాను, ఎక్కడికంటే మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ ది బెస్ట్ కార్యక్రమం అసోసియేషన్ చేస్తుందంటే వెళ్ళి తొందరగా వెళ్ళినారు. సో సంతోషం సార్. సో ప్రశ్న ఏంటంటే, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అన్ని రకాలు చేశారు. సో మిగిలిపోయి ఈ క్యారెక్టర్స్ చేయలేదు అని వ్యక్తిగతంగా ఒక కెరీర్ పరంగా ఏమైనా ఉన్నాయా? చాలామంది ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్తారండి, నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేయలేకపోయేది చేయాలి. నేను ఆ మాట ఎప్పుడు అనదలుచుకోలేదండి. ఎందుకంటే నేను సినిమా నటుడిని అవుతాడని నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది అనుకోకుండా ఛాన్స్ వచ్చిన దానికి వచ్చాను, ఎంటర్ అయ్యాను. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి నేను ఎలా బాగా చేయాలో అని చూసి ఆలోచించే చేశాను తప్ప, అయ్యో నేను ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను, ఈ క్యారెక్టర్ చేయలేకపోయాను అనేటువంటి భావన నాలో ఎప్పుడు కలగల. ముఖ్యంగా మాత్రం ముద్దబంతి పువ్వు అని దాసరి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేసాం. అందులో భగ్న ప్రేమికుడిగా సెకండ్ హాఫ్లో తాగుబోతుంటాడు. ఆయన బాగా దగ్గర నుంచి ఎలా చేయాలో చెప్పారు, నేను అలాగే చేశాను. దాసరి గారు కూడా అన్నారు, రేపు పొద్దుటితో నీ జాతకం మారిపోద్దాయా మురళీమోహన్ అన్నారు. అప్పట్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతాండి అందరూ విజయవాడ వెళ్ళేవాళ్ళం టాక్ తెలుసుకోవడానికి. దాసరి గారు, నేను, ఇంకొక ప్రొడ్యూసర్, వాళ్ళందరూ కలిసి వెళ్ళాం అక్కడికి. సినిమా చూస్తున్నాం, సగం సినిమా అయిపోయింది, బాగుందన్నారు. ఇంటర్వ్యూల వరకు టాక్ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్లో భగ్న ప్రేముడిగా తాగుబోతు క్యారెక్టర్ మొదలైంది. మొదలవగానే సినిమా ఇండస్ట్రీలో హూట్ చేయటం మొదలెట్టారు. ఎందుకు హూట్ చేస్తారో నాకు అర్థం కాల. నేను సరిగ్గా చేయలేదు, నువ్వు హూట్ చేస్తున్నారా